హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో మార్నింగ్ అయితే లేచాను, స్నానాలు అయిపోయినాయి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇవాళ సండే కదా. సో బ్రెడ్ ఆమ్లెట్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే కాల్ బాగాలేదని చెప్పాను కదా. ఇవాళ సండే కాబట్టి రెస్ట్ తీసుకుందువు కానీ అక్కడికి వచ్చేస్తే కొంచెం ఏదో అల్లం పట్టు ఒకటి వేస్తా అన్నారు. స్వెల్లింగ్ అయితే తగ్గడం లేదు, కాలుకి పెయిన్ స్వెల్లింగ్ రెండు తగ్గడం లేదనమాట. నేను డాక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను, ఇంజెక్షన్ చేయించుకున్నాను. సో ఇవాళ మమ్మీ అయితే అల్లం పట్టేదో వేస్తా అన్నారు, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అమ్మ వేసుకున్నారు, అమ్మకి తగ్గిందని చెప్పారు. సో నాకు కూడా వేస్తా అన్నారు. సండే మార్నింగ్ జనరల్గా ప్రతి సండే కూడా నేను హెన్నా పెట్టుకుంటానండి. కానీ ఏంటంటే ఈ మధ్య ఎందుకో కుదరక వీక్లో ఏదో ఒక రోజు పెట్టుకుందాం అని పెట్టుకోవట్లేదు అనమాట. సో మార్నింగ్ అంతా స్నానం అది చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. యూజువల్లీ నేను అందుకే వీడియోలో కూడా మీరు thumbnail చూసుంటారు, సండే ఎవ్రీ సండే రొటీన్ అని పెట్టాను అనమాట. ఎందుకంటే మాక్సిమం ఎవ్రీ సండే బ్రెడ్ ఆమ్లెట్టే చేసుకుంటాం. స్వాతికి నాకు ఇష్టం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాం అనమాట. ఇంకా మధ్యాహ్నం యాజ్ యూజువల్ చికెన్ కర్రీ. మా పెద్దమ్మాయి నాన్ వెజ్ తింది కాబట్టి తనకి ఏదో ఒక వెజ్ చేస్తూ ఉంటాను అనమాట. అరటికాయ ఫ్రై కానీ, బంగాళదుంప ఫ్రై కానీ అలా. ఒక్కొక్కసారి అయితే సాటర్డే సాంబార్ కానీ పప్పు కానీ వండుకునేలా చూసుకుంటాను. కొంచెం తనకు ఉంచుకున్నా సరిపోతుంది అనమాట, అలా చేస్తూ ఉంటాను. సో ఒకవేళ అలా లేకపోతే తనకి దద్దోజనం తాలింపు వేస్తూ ఉంటాను. అలా ఏదో ఒకలాగా జనరల్గా అలా సండే అలా సాగిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ మ్యాక్సిమం లేట్గా లేవడం, ఈ బ్రేక్ఫాస్ట్లు అవి లేట్ అవ్వడం, మధ్యాహ్నం వంట లేట్ అవ్వడం, అలా ఇంకా రోజంతా లేట్గానే ఉంటుంది. ఎందుకంటే మనకి దొరికేది ఆ సండే ఒక్కటే కదా. ఆ సండే రోజే కొంచెం సేపు పడుకోవడం, ఇంక మధ్యాహ్నం కూడా పనంతా అయ్యాక కొంచెం రిలాక్స్ అవ్వడం, అలా భోజనాలు అయ్యేటప్పటికి మ్యాక్సిమం ఎప్పుడు కూడా 2:30 అలా అయిపోతూ ఉంటుంది. ఒక 1 అవర్ 1.5 అవర్ కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగే ఈ సండే కూడా జస్ట్ సండే రొటీన్గా పెడదాం అని చెప్పి పెట్టాను అంతే. బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఏం చేస్తానంటే, ఎగ్ మంచి ప్రోటీన్ కాబట్టి మాక్సిమం వీక్ అంతా కూడా పెద్దగా ఎగ్ ఏం తీసుకోము. అందుకని సండే వచ్చేటప్పటికి ఒక 4 to 5 ఎగ్స్ అయితే బాగా అలాగా బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పెట్టి దానిలో బాగా ముంచి డీప్గా ముంచి వేసుకుంటాను అనమాట బ్రెడ్ ఆమ్లెట్ కింద. సో నాకు స్వాతికి అయితే చాలా ఇష్టం. ఇద్దరికి ఒక 4 వచ్చేలాగా వేసుకుంటాం. ఒక 5 ఎగ్స్ అయితే వేసుకుంటే మనకి ఇద్దరికి కలిపి 4 వస్తాయన్నమాట. ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. చాలా వేరే డిఫరెంట్ బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే నేను చూశాను. ఇది నా రెసిపీ అనమాట, నేను ఇలాగే ఫాలో అవుతాను. దానిలోకి సాస్ వేసుకొని చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది అనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం స్టవ్ మీద వేపేటప్పుడు ఎక్కువ హైలో పెట్టి వేపుకోకుండా సిమ్లో పెట్టి వేపుకుంటే మనకి లోపల ఎగ్ అంతా కూడా, ఎందుకంటే మనం డీప్గా ముంచుతున్నాం కదా బ్రెడ్ని, ఎగ్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. లేదనుకోండి మనకి ఆ ఎగ్ వాటరీ కింద ఉండిపోద్ది మనం పీసెస్ ఇలా కట్ చేసినప్పుడు, హైలో పెట్టి కనుక వేపేసుకుంటే. అందుకని సిమ్లో పెట్టుకొని ఒకవైపు వేగిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకొని, ఒకవేళ సరిగా వేగకపోతే మళ్ళీ అటు ఇటు ఫ్లిప్ చేసుకొని వేపుకోవచ్చు. సో పెనం మీద ఫస్ట్లో అయితే 2 కలిపి వేసేదాన్ని ఒకేసారి. కానీ అలా వేస్తే ఏమవుతుందంటే మధ్యలో ఎక్కువ వేడి ఎక్కువ ఉండడం, అంత బాగా రావట్లేదు అనమాట. సో అందుకని ఒకటే వేస్తూ ఉంటాను. ప్లస్ అందులో ముంచి వేసింది కాకుండా పైన ఇంకొంచెం ఈ ఎగ్ వేస్తూ ఉంటే మటుకు ఇంకా బాగుంటుంది అనమాట మనకి. ఇదైతే చాలా హెల్దీ కూడా కదండి, వీక్లో ఒక్కసారే కదా, అలా అని ప్రతి వీక్ కూడా కాదు. సో అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాను కదండి, వెళ్తే తీరా ఏంటంటే చెప్పాను కదా కాలు నొప్పి చాలా ఎక్కువ ఉందని, అల్లంతా పట్టేశారు. కాకపోతే నాకు తీయడానికి అయితే కుదరలేదు వీడియో, ఎందుకంటే చెప్పాను పెయిన్ ఎక్కువగా ఉందని అన్నాను కదా. సో అలా కూర్చొనే ఉన్నాను, ఆ చైర్లో కూర్చొని కాలు అలా స్టూల్ మీద పెట్టుకుని ఉన్నాను అనమాట. ఇంకా అసలు నేను కదలలేదు. అల్లం బాగా నూరి ఏదో ఒక ఆకు అంట, ఏదో ఒక ఏ చెట్టుదైనా పర్వాలేదు, ఆకు ఆ అల్లం మీద పెట్టేసి క్లాత్ పెట్టి శుభ్రంగా కట్టేశారు అనమాట, కట్టినట్టు. ఇంచుమించు ఒక 3-4 అవర్స్ అయితే ఉంచుకున్నాను. కొంచెం అంటే ఆ కట్టు ఉన్నంతసేపు మటుకు కాలు మండుతున్నట్టు అలా సురుకుమని పొడుస్తున్నట్టు అనిపించింది.
కొంచెం వాపు అయితే లాగింది తీసిన తర్వాత, కానీ మళ్ళీ ఇంటికి వచ్చాను, ఇంట్లో పనులు చేసుకోవడం, మళ్ళీ లైట్గా స్వెల్లింగ్ అయితే కనిపిస్తుంది. సో అది అందుకని దాని తర్వాత నేనేం వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. నా వీడియో ఇక్కడ దాకా నచ్చి మీరు చూస్తున్నారు అంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.